ఈ అమ్మాయి కూడా బాగా మిత్రుడు గాయన అవ్వాలని కోరుకుంటున్నాను. నగరానికి మనవరాలంట నమస్కారం, నా పేరు ఎస్ దుర్గా. నేను పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు దేవేంద్రుడు ఒక తెలుగు సాహిత్య కార్యక్రమాన్ని చేయాలనుకున్నాడు. భూలోకంలో చనిపోయి దేవలోకంలో నివసిస్తున్న మన తెలుగు కవులను పిలిపించి సాహిత్య గోష్ఠి నిర్వహించినట్లుగా మా పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు ఒక తెలుగు సాహిత్య రూపకాన్ని ప్రదర్శిస్తారు. ఇంద్ర విజయం, ఇందలి పాత్రలు, పాత్రధారులు: ఇంద్రుడు బిహెచ్ దివ్యశ్రీ లక్ష్మి, మాదిరెడ్డి సులోచనారాణి, కె వీరాన్విత, నన్నయ్య భట్టు, జి కావ్యశ్రీ, తాపి ధర్మారావు, టి మహాలక్ష్మి, రామరాజు భూషణుడు, పి పనిస్క, పోతన, డి మాధురి, జంధ్యాల పాపయ్య శాస్త్రి, పి ప్రహర్షిని, కొలకలూరి స్వరూపారాణి, పి రేష్మాసిరి, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, వై కళ్యాణి, శ్రీమతి పింగళి బాలాదేవి, కె కీర్తివర్షిని, దేవరకొండ బాలగంగాధర్ తిలక్, బి కావ్యశ్రీ ప్రియ, గుర్రం జాస్వా, ఎన్ వర్షిత, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, డి దీపిక. ఓలకు ప్రణామములు. దయచేసి మీ ఆసనాలలో ఆసీనులు కావలసిందిగా కోరుచున్నాను. రామరాజభూషణ కవి ప్రార్థనతో ప్రారంభించండి. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. జల జనయన విధి నముచి హరణము కవి గుద వినుద పద పద్మా. జల జనయన విధి నముచి హరణము కవి బుధ వినుద పద పద్మా. విబుధ వినుద పద పద్మా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. భుజగ శయన భవ మదన జనక భవ జనన మరణ భయహారీ. భుజగ శయన భవ మదన జనక భవ జనన మరణ భయహారీ. జనన మరణ భయహారీ. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా. శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా. సర్వలోక శరణా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. అగణిత గుణగణ అశరణ శరణద విదలిత సురరి పూజాలా. అగణిత గుణగణ అశరణ శరణద విదలిత సురరి పూజాలా. విదలిత సురరి పూజాలా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి
పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ మమ పాపమపా గురుదేవ మమ తాపమపా గురుదేవ. ఆంధ్ర మహాభారతాన్ని తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా చేశాను. సంస్కృత భాషల్లో వేదవ్యాసుడు రచించిన ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివాడిని. అందుకే నన్ను నన్నయ్య భట్టు అని పిలిచేవారు. ఆంధ్ర మహాభారతంలో ఆది సభా పర్వాలను, అరణ్య పర్వంలో సగభాగాన్ని రచించాను. శబ్ద చింతామణి, ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ రచన కూడా రచించాను. అందుకే నాకు వాగను శాసనుడు, శబ్ద శాసనుడు అనే బిరుదులు ఇచ్చారు. అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము నా కవిత్రయంలో ప్రధాన లక్షణాలు. మహాప్రభు 1973 సంవత్సరం మే 8వ తేదీన వచ్చాను. అక్కడ నేను చలనచిత్రాల్లో సంభాషణలు రాసేవాడిని. దినపత్రికల్లో మొదటిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టాను. భూలోకంలో నన్ను తాపీ ధర్మారావు అని పిలిచేవారు. పాతపాలి, కొత్తపాలి దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు, పెళ్ళి, దాని పుట్టు పూర్వత్రాలు, రాళ్ళు రప్పలు, ఇనుప కచ్చడాలు, సాహిత్య మోర్మరాలు మొదలైన ఎన్నో ప్రసిద్ధ రచనలు చేశాను ప్రభు. నేను రాసిన హృదయోల్లాస వ్యాఖ్యానానికి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది ప్రభు. మహాప్రభు, భూలోకంలో నన్ను రామరాజభూషణుడు అనేవారు. నేను క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఉన్నాను. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఒకడిని. ఆనాడు రాయలవారు భువన విజయం అనే పేరుతో సాహిత్య సభ నిర్వహించేవారు. అందులో నేను పాల్గొనేవాడిని. నేను వసుచరిత్ర అనే ప్రబంధాన్ని రచించాను. మహాప్రభు, నన్ను భూలోకంలో బొమ్మరపోతనుగా కీర్తించారు. నేను క్రీస్తు శకం 15వ శతాబ్దంలో ఉన్నాను. నేను రాసిన ఆంధ్ర మహాభాగవతం లోక ప్రసిద్ధం. ఇప్పటికీ భాగవతం చదివితే బాగవుతాం అనే నానుడి ప్రచారంలో ఉంది ప్రభు. భూలోకవాసులు నన్ను సహజ కవిగా కీర్తించారు. నేను భాగవతాన్ని భక్తికి పరాకాష్ఠగా రచించాను ప్రభు. 1912వ సంవత్సరం జన్మించాను. 1991వ సంవత్సరం జూన్ 21వ తేదీన ఈ లోకవాసిగా ఉంటున్నాను. నన్ను భూలోకంలో జంజాల పాపయ్యగా ప్రసిద్ధం. నన్ను కరుణశ్రీగా కూడా పిలిచేవారు. నేను కరుణశ్రీ, విజయశ్రీ, ఉదయశ్రీ, తెలుగు బాలా శతకం వంటివి రచించాను. నేను పుష్పవిలాపం రాసినప్పటికీ ఘంటసాల గారు పాడిన తర్వాత మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. మహాప్రభు, సురేంద్ర, నేను భూలోకంలో 1943వ సంవత్సరం మే 1వ తేదీన జన్మించాను. నా 12 సంవత్సరాల వయసులోనే కవిత్వం రాశాను. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామంలో జన్మించాను. స్త్రీల సమస్యలు, పేదరికం, వరకట్నం, వైధవ్యం మొదలైన అంశాలపై విరివిగా రచనలు చేశాను ప్రభు. కవయిత్రి తిలక అనే బిరుదుని పొందాను ప్రభు. మహాప్రభు, నేను 1917వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన ఈ భూలోకంలో జన్మించాను. 1996వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన ఇక్కడికి వచ్చాను. మహాప్రభు, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు గ్రామంలో
నాలాం కృష్ణారావు, నూకాలమ్మలు నా తల్లిదండ్రులుగా ఉన్నారు. పూరి లక్ష్మీకాంతమ్మగా భూలోకంలో నన్ను కీర్తించారు మహాప్రభు. మన సాహితీ, మధుభారతి గేయాలు, ఆంధ్రుల కీర్తన, వాజ్మయ సేవ, ఆంధ్ర కవిత్రులు, అభిజ్ఞాన శాకుంతలం మొదలైన గ్రంథాలు రచించాను. అమృతవల్లి, చీకటి రాజ్యం మొదలైన నవలలు కూడా రచించాను మహాప్రభు. మహాశయ, నేను భూలోకంలో 1992వ సంవత్సరం ఈ భూలోకంలో ప్రవేశించాను. ఈ లోకంలో నేను 1942వ సంవత్సరం ప్రవేశించాను. ఈ భూలోకంలో నన్ను పింగళి బాలాదేవి అని పిలిచేవారు. నా తల్లిదండ్రులు కృష్ణమూర్తి గారు, అలాగే సుభద్రాదేవిలు అప్పటి నా తల్లిదండ్రులు. నేను తెలుగు, ఒడియా, బెంగాలీ భాషలలో ఎన్నో రచనలు చేశాను మహాప్రభు. నేను 1921వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీన భూలోకంలో ప్రవేశించి 1966వ సంవత్సరం జూలై 1వ తేదీన నిష్క్రమించాను ప్రభు. నన్ను భూలోకంలో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అని పిలిచేవారు. జన్మించాను ప్రభు. 1971వ సంవత్సరం గుంటూరులో మరణించి ఇక్కడికి చేరుకున్నాను. నేను భూలోకంలో గుర్రం జాషువాగా ప్రసిద్ధి చెందాను. పిరదోసి, గబ్బిలం, కాంతిశీకుడు, క్రీస్తు చరిత్ర మొదలైన ఎన్నో గ్రంథాలు రాశాను. కవికోకిల, కవితా విశారద, నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదులతో భూలోకవాసులు నన్ను సత్కరించారు మహాశయ. అప్పటి నా పేరు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అప్పటి నా తల్లిదండ్రులు మహాలక్ష్మి సోదమ్మ, లక్ష్మీపతి సోమ్యాజులు. బడ్లగింజలు, మార్గదర్శి, ఫుల్లంపేట జరీశేర, కీలేరిగి వాత మొదలైనవి 75 కథలను, మిథునాంగు రాగం, శ్మశాన వాటిక నవలను రచించాను మహాప్రభు. భాగమే కదా కవులు, కవయిత్రులు అప్రస్తుత ప్రసంగంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నారు. ముందుగా రచయిత మాదిరెడ్డి సులోచనారాణిని ఈ కవితా వైభవాన్ని ప్రదర్శించవలసిందిగా కోరుచున్నారు. అంత్యానుప్రాసలతో గారడి, అడిగిన వారికి పేరడి. ఇవన్నీ అవపోషణ పడితే అవధానులకు తిరిగేముంటుంది చెప్పండి? అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, నేత్రావధానం, పుష్పావధానం, ఘంటావధానం, ఇలా అనేక రకాల అవధానాలు ఉన్నాయి. ఇది ఒక సాహిత్య క్రీడ. ఇది మన తెలుగు భాషకున్న గొప్పతనం. మన కవులు మాటల్ని అనేక రకాలుగా విరుస్తూ, చలోక్తులు పలుకుతూ హాస్యం, ఆనందం కలిగిస్తాయి. ఈనాడు దేవేంద్ర సభలోని కవితా వైభవాన్ని తిలకించి పులకించిపోదాం. కవులారా, మీ కవితా వైభవాన్ని ప్రదర్శించండి. చిత్తగించండి మహాప్రభు. విమలయశోనిధి పురుష వృత్తమేరుంగుచునుండు జూవే, వేదములు పంచభూతములు ధర్మువు సంధ్యలు నంతరాత్మయున్, యముడును చంద్ర సూర్యుడు నహంబును రాత్రియుం నన్ మహాపదార్థములివియుండగా, నరుడు దక్కున నెర్చునే తన్ను మృచిలన్. ఎండు నాల్కలలోను మొండి బారిన పేద బండగుండెలలోను గాండ్రించు భావాల నిందించి నీ గొంతు సింహనాదము చేయరా ఓ కవి, స్థిరమైన పేర్మ్రోయరా అని రాశాను. ననపాయ పికగేయ సముదాయ మొకసీమ నానా మయూర నినద, ముఖవంకన కలంక మకరాంక హయహేష, లోకగ్రేవ వనదేవ యువతి గీతి, యొకచంత సురకాంతల కరాంత గదనాద, ఒకదారి నభసారి కోదితంబు, లోకయోర బటుదారణ కుమార ఫణితంబు, లోకదండనలి మండలి కలగాన,
మొక్క మొగినోయ గదలి గృహోలాపన్న కిన్నరి బృంద బృంద సంగీత రీతి నమరు నది వేల కోలాహలముల కలిమి నదిపా యోయద్రి కోలాహలాక్య మొక్కో మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కారి అయి చొక్కు కోయిల సేరునే కుటజములకు భూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరిటి చేర నేర్చు వినత గుణశీల మాటలు వేయునేలా సరోవరాలలో గ్రుక్కెడు నీల్గ్రోలి వినుత్రోవల నేగెడు రాజహంసపై రక్కస బుద్ధి సెల్లునే మరాల మరాల సరాజ్ఞలోర్చునే. మహాశయ, నేను మీకు ఒక దత్తపదిని ఇస్తున్నాను. ఊరపంది, కోడిపెట్ట, జల్లచేప, కప్ప. ఊరపంది, కోడిపెట్ట, జల్లచేప, కప్ప ఈ పదాలను ఉపయోగించి బ్రాహ్మణుల ఇంట్లో పెళ్లి సందడిని వర్ణించండి. మహాశయ, బ్రాహ్మణులు శాకాహారులు కదా, వారికి ఊరపంది, కోడిపెట్ట, జల్లచేప, కప్పతో పని ఏముంటుంది? ఈ పదాలు వచ్చే విధంగా బ్రాహ్మణుని ఇంట పెళ్లి సందడి గూర్చి వివరించాలా? సరే, నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. ఊర పందిరి వేసినాడుత్సవముగా కప్పనాతాని చాందిని కనుల పంట వారికి పకోడి పెట్ట పన్నీరు జల్ల చేపగా కామధేనువై చెలగె ద్విజుడు. బ్రాహ్మణుడు మగవేది వారి కోరికలను తీర్చాడని చెప్పడం అద్భుతం. ధన్యవాదాలు. రామరాజభూషణ కవి, నేను ఒక సమస్యను ఇస్తున్నాను. బ్రాహ్మణుడు కాకి కలరము నీవు అనే సమస్య పూరణాన్ని వినిపించండి. మహాప్రభు, మీరు బ్రాహ్మణులు పోతన వ్రాకూర్చినట్లు శాకాహారులే కదా, కానీ మీరిచ్చిన సమస్యలో కాకి పలలము అన్నారు, అంటే కాకి మాంసం కదా. దీన్ని మాంసాహారులు కూడా తినరే. బ్రాహ్మణులు కాకి పలలము తిను అనే పద్యపాదాన్ని మీరు ఆటవలది పద్యంలో 4వ పాదంగా ఇచ్చారు. పూరిస్తాను, అవతరించండి మహాప్రభు. కొండ మీద నుండు నెమలి కోరిన పాలిచ్చు పశువు శిశువు తోడ పలుక నేర్చు వనిత బ్రాహ్మణు వేదములను వల్లించుచుండును బ్రాహ్మణుండు కాకి పలలము దిను కొండ మీద మహాకవి, నెమలి కొండ మీద ఉంటుందని, పశువు పాలు ఇస్తుందని, వనిత శిశువుతో మాట్లాడుతుందని, బ్రాహ్మణుడు వేదాలను వల్లిస్తాడని, కాకి మాంసం తింటుందని మీరు చెప్పే ఈ సమస్య పూరణ అద్భుతం. అందుకోటి మా అభినందనలు. శభాష్ కవి. ధన్యవాదములు మహాప్రభు. పలువురు స్వరూపరాణి గారు ప్రేమలత చిత్రంలోని చిన్నదానం అనే పాటను పేరడీ చేసి చెప్పగలరా? సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా వలి త్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా
సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. సెల్లు వందాల సెల్లు చెవిలో చెప్పే వింత కబుర్లు చూస్తే ప్రీపెయిడ్ కార్డు నిమిషంలోనే చెల్లైపోయే. సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. చేతిలో సెల్లు పరుసుకు చిల్లు ఎస్కేప్ అయ్యే మార్గం నిల్లు ఎక్కడ ఉన్నా పట్టేస్తావే చిన్నోడా. కాల్స్ వచ్చి పుట్టే మెసేజ్లు వచ్చి చిరాకు పెట్టే ఎక్కడ ఉన్నా సెల్లో ఉన్నా సెల్ ఫోన్లు ఉన్నా ఒకటేరా. రింగు టోనులకు సరదా పడితే ఎస్ఎంఎస్లకు పోటీ పెడితే తిక్క కుదిర్చే బిల్లిస్తుంది సెల్ ఫోను. ఛార్జింగ్ ఎక్కడ గతమవుతుందో నెట్వర్క్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో మైనస్ లేక మూగబోయినే సెల్ ఫోను. సెల్లుందని తెగ మాట్లాడే కోయ్ గలగలగలమని చెల్లు కబులతో టైంపాస్ చేయమాకోయ్. కర్ణబేడికి కన్నం పడుతుందోయ్ గురుగురుగురుమంటూ చెవుడొచ్చేసే ప్రమాదం ఒకటుందోయ్. సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. పాపయ్య శాస్త్రి గారు, నాకొక సందేహం. శివుడు అర్ధనారీశ్వరుడు కదా, మరి శివుడు ఆర్టీసీ బస్ ఎక్కవలసి వస్తే ఆడవారి సీట్లో కూర్చోవాలా లేక మగవారి సీట్లో కూర్చోవాలా? దీనికి మీరేమైనా తరుణోపాయం చెప్తారా? ఏమి అట్లా సెలవిచ్చారు? ఎందుకంటే డ్రైవర్ సీట్లో కూర్చుంటే తన భార్య అయిన గవర్నర్తో లేదా తన నివాస స్థానమైన శ్మశానంలో తీసుకుపోతాడు. మీ సమయస్మృతి బలిరామ్ మహాకవి. లక్ష్మీకాంతమ్మ గారు ముద్దే కావాలి సినిమాలోని అనగనగా ఉంది అనే పాటను పేరడీ చేసి చెప్పగలరా? మహాప్రభు, మీరు ఇచ్చిన సినిమాలోని పాటకు పేరడీ చిత్రాన్ని అవతరించండి. అనగనగా ఒక తెలుగు సినిమా చూసారంటే తరించే జన్మ. సినిమా పేరుకు అర్థం లేదు, స్టోరీలో నా మార్పే లేదు, హీరో ఫేస్ లో ఫీలింగ్ లేదు, హీరోయిన్ కి తెలుగే రాదు, పాటలకేమో లాజిక్ లేదు, మాటలకు అసలే మీనింగ్ లేదు. ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే. ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే. పాటలు గదిలా పాడి కూనీలే చేస్తుంటే డ్రెస్సులో హీరోయిన్ వయ్యారాలే ఎక్స్పోజ్ చేసేస్తుంటే పిచ్చి పిచ్చిగా గల్లులు వేస్తుంటే రౌడీలనే తెగ నరికేసేస్తుంటే ఆ హింసకు అంతేది ఆడోళ్లకు విలువేది, ఆ హింసకు అంతేది ఆడోళ్లకు విలువేది, చెడగొట్టేస్తుంటే సంసారేది, అందరి మీద ఈ కక్షేంటి. ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే. ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే. సినిమా హాల్లో తలుపులు మూస్తారే, రెండు గంటలు వాయించేస్తారే. ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే. దేవుడా, చరండి స్వామి. నాన్న ఒక ఏటీఎం అంటే ఎనీ టైం మనీ, అమ్మ ఒక ఏటీపీ అంటే ఎనీ టైం పని, పిల్లలేమో ఒక ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్. అవసరానికి ప్రేమ. నాన్న ఒక ఏటీఎం అంటే ఎనీ టైం మనీ, అమ్మ ఒక ఏటీపీ అంటే ఎనీ టైం పని, పిల్లలేమో ఒక ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్. అవసరానికి ప్రేమ. ఈ రోజుల్లో మానవ సంబంధాలు ఇలా ఉన్నాయి ప్రభు. గుర్రం జాషువా గారు, నేను మీకు ఒక దత్తపదిని ఇస్తున్నాను. తమన్నా, సమంత, త్రిష, కాజల్. తమన్నా, సమంత, త్రిష, కాజల్. ఈ పదాన్ని ఉపయోగించి భీష్ముడు అంగశేఖరణ ఘట్టాన్ని చెప్పండి. సచీనాథ, మీరు ఇచ్చిన దత్తపది మరీ వింతగానున్నది. ఈ ఆధునిక యుగంలోని సినీ తారలైన తమన్నా, సమంత, త్రిష, కాజల్లను ద్వాపర యుగంలోని భీష్ముడి అంబశయ సన్నివేశంలో ఎలా అనుసంధానించాలి?
సంక్లిష్టమైన విషయమే, అయినా నా ప్రయత్నం మేరకు చెప్తాను. అవతరించండి ప్రభు. తాత మన్నన పొందిన ధన్యుడీవు, దోసమంతయు నెంచడు కాశీరాజు. పుత్రి షండినిగా మారి పుట్టి ముంచే, గంగరప్పింపు త్రాగుట కాజలమ్ము. మహాకవి తమన్నను తాత మన్ననుగాను, త్రిషను పుత్రి షండినిగాను, కాజలను త్రాగుటగాను, సమంతను దోసమంతయుగాను పలు చక్కగా చెప్పాడు. ఈనాటి యువతరం యూట్యూబ్ వలన చిక్కుకుని దుర్మంత్రణ పాలవుతున్నారు. దీని గురించి ఆశగా ఒక పద్యం చెప్పండి. పట్టు తప్పే యువతరమంతయు భవితను మరచుచు, వెబ్సైటులో చేరి వెర్రిగాంచాం. సమయమునంతయు సాగిల చేయుచు, మంచి మర్యాదలు మట్టగలిపే. యూట్యూబులో ననుత్సాహపరిచెడు, దృశ్యమాలిక పట్ల దృష్టి నిడగా. మౌషుకు వశుడై మహిషుడై మహిళ జరచు, తుదకు కీబోర్డు వదలక తుచ్చడగుట ఒక కంప్యూటర్ను చేతనొక్క తీరు. మంచి విషయాలు నేర్చిన మహితుడగును, మంచి విషయాలు నేర్చిన మహితుడగును. ధన్యవాదాలు. అంగుష్టే స్క్రీనుదీడనం నోటిఫికేషన్ విహారాతే, ప్రభాతే మొబైల్ దర్శనం. మొబైల్ వసతే 4G సర్వంతం నెట్వర్కం మండలే. ద్వితీయ పత్ని నమస్తుభ్యం, ప్రథమ పత్ని క్షమస్వ మాం. జియో నెట్వర్క్ త్రిపురాంతకారి, ఎయిర్టెల్ ఐడియా స్వరం పరారి. నెట్టుచితం ఉచ్చుకచ్చితం, మొబైలస్య కృతం తదా. దేవతా వాట్సాప్, ఫేస్బుక్ ఇష్టదేవతా. ఇంటర్నెట్టు త్వం పరమాత్మః, మొబైల్ స్వర్గమీదృశం. ఫేస్బుక్కే కృతం కర్మ, వాట్సాప్ మే పునరాకృతః. घड़ी घड़िया दर्शनं कुर्यात्, मनस्सन्तोषनं भूयात्. यूजर नित्ययोगी, प्रतिक्षणं ब्रौजिंग कर्मणि. अपडेट चेकिंग चापल्यस्य, सायं प्राप्ता मोबाइल तीडनम्. इंटरनेट्टुस्य धर्मस्य, ब्रौजिंगे नित्यपूजनम्. हिंटुन्नस्यति मतिभ्रंस्य, पृष्ठज्वलितमार्जलः. स्मार्ट फोनाय विद्महे, 4G सिम्माय धीमहि. तन्नो नेटवर्क प्रचोदयात्. इति श्रीमद् मोबाइल गीतासु उपनिषत्सु कलियुग विद्यायां मोबाइल शास्त्रे श्री टेक्नोलॉजी पुराणे डिवाइस कांडे श्री सूर्य सारथि रचितं मोबाइल सुप्रभातं संपूर्णं. ఈ సాహిత్య రూపకం ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదములు. టీచర్ మహేష్ ఫోటో తీశారు.
ఇలా పట్టుకోండి. మీ మొహం కావాలి. ఓకేనా? నాన్న జాగ్రత్తగా మరి కూర్చోండి, కలిసిగా డ్యాన్స్ చూడాలి, డ్యాన్స్ చూడాలి ప్లీజ్. ఓకే, ఇలా వచ్చేసి డ్యాన్స్ చూడాలి. శ్రీ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన మహోత్సవాలు 107వ సంవత్సరానికి చేరాయి. ఎందరో మహానుభావులు, ఎందరో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తున్నాం. ఇవాళ శుభారంభం కార్యక్రమాన్ని పొద్దున శోభాయాత్రతోటి ఆ స్వామివారి విగ్రహాలతో కూడా శోభాయాత్ర నిర్వహించాం. ఇప్పుడు మరి గౌరవనీయ విద్యార్థులు చక్కగా కార్యక్రమం చేశారు. ఇప్పుడు అసలైన కార్యక్రమం హైదరాబాద్ వివేకానంద వారి సారథ్యంలో ఒక అద్భుతమైనటువంటి రూపకాలను చూపిస్తారు. మరి ప్రతి సంవత్సరం కూడా మరి త్యాగరాజ స్వామి కూడా ఈ నాట్యం కార్యక్రమం ఆదాయం వస్తుంది. మరి ఈరోజు విశ్వనాథ గారు కాలువ మన త్యాగరాజ 105వ సంవత్సరం ఈ వేడుకల్ని కొనసాగించడం ఇప్పుడున్న మన సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోతున్న దాంట్లో ఒకసారి ప్రజలందరినీ మళ్ళీ తట్టి తెచ్చుకున్నట్టు ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగాలి, ఇంకా కొనసాగించాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సభకి నమస్కారాలు. ఈ రోజు నుంచి మనం 3 రోజుల కార్యక్రమం కేవలం చేయాలని 2 రోజులు అందుబాటులో ఈ కార్యక్రమం 35 సంవత్సరాల చరిత్ర నుండి ఈ ఛాయాగ్రహోత్సవాలు జరుగుతానికి నిర్మాణం జరిగింది. దాన్ని చాలా కృషి చేసి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రదర్శన వాటి చేసిన కార్యక్రమాన్ని నిర్మాణ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుని ప్రజలు ఆలోచించాలని కోరుతూ చాలా నమస్కారం.